చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు, పొలిటికల్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ కాదు, పొలిటికల్ గవర్నెన్స్ అనేది అయితే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు, ఆ అరెస్ట్, జోగి రమేష్ అరెస్ట్ చూస్తే ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన, సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం, అరెస్టు తప్పు జరిగిన చోట అరెస్టు జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్లే, ఈ అఫీషియల్సే పట్టుకున్నారో, మొలకల చెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, లేదా అంతకుముందు అనకాపల్లి, అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం, ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి, ఇలా వరుసగా చూస్తుంటే స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకేదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు. బాగుంది. ప్రభుత్వము పోనీ మొన్నొచ్చింది, నిన్నగాక మొన్నొచ్చింది తెలుగుదేశము, కాబట్టి మా వాళ్ళు సర్దుకోవడానికే టైం జరగలేదంటే అనుకోవచ్చు. ఇవి చేసినారని మా వాళ్ళు ఎట్లా అంటాము, మీ వాళ్ళని ఎవరైనా మా వైఎస్ఆర్సీపీని అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. పోనీ దొరికింది ఎక్కడ? వీళ్ళ తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, కంటెస్టెంట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది. ఇంత క్లియర్గా ఎవరు చేశారో, ఎవరిది ఇది, ఏ రాజ్యంలో ఇది జరిగింది, నువ్వేమో చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునుమాడిస్తున్నారు, ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టి. మరి ఈ స్థితిలో నువ్వు వచ్చి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2 years అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసి చేస్తున్నాడని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్. దీంట్లో కనపడేది, ఇంతవరకు వీళ్ళు అధికారంలోకి వచ్చాక అందరూ చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ తప్పుడు కేసులు పెట్టడము, వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థుల మీద పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టడం మొదలైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరో కన్ఫెషన్ అని చెప్పి వాళ్ళ పేరుతో తీసుకుని వేరే వాళ్ళని అరెస్టులు చేశారు, నెలల తరబడి ఉంచారు. ఒక్కొక్కటి అవతారాలు ఎట్లా మారుతూ వచ్చాయి. అది ఒక టైప్ అనుకుంటే, లడ్డు, తిరుపతి లడ్డు దీంట్లో ఇదని చెప్పి చంద్రబాబు నాయుడే ఒక దుర్మార్గపు వ్యాఖ్య చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బాధ్యతారహితంగా ఆయన దాని మీద గగ్గోలు, అందరూ దేశం, ప్రపంచం మొత్తం అందరూ ఇదేంది ఇంత సెంటిమెంట్ల, భక్తుల సెంటిమెంట్లను, మనోభావాలను దెబ్బతీసే రకంగా, కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే రకంగా ఆయన అన్నాడు. ఇది తేలాలంటే దాంట్లో సిట్టు పేరుతో పెట్టి మెల్లగా తీసుకొచ్చి ఈ వైపు రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఒక ఎత్తు. అలాంటి కేసులు పల్నాడు మా నాయకుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన బ్రదర్ మీద అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లో గొడవై
తెలుగుదేశం పార్టీ జంట హత్యలు వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ వాళ్ళు చేసి, అవును ఇది టీడీపీ ఇంటర్నల్ గొడవలని చెప్పి ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇచ్చి, వీడియో స్టేట్మెంట్ స్పాట్లో వాళ్ళ ఎమ్మెల్యేకు సంబంధించిన ఇది ఉన్న వెహికల్ దొరికి వాళ్ళంతా టీడీపీ వాళ్ళని నిర్ధారించేవి 1,00,000 ఆధారాలు ఉంది. ఎస్పీ కూడా చెప్పిన తెచ్చి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని, అన్నదమ్ములు ఇద్దరిని, రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డిని వాళ్ళని కేసులో పెట్టడం.